మాకు నేను మీకోసం ఉన్నాను, మీరు ఎలాంటి భయం లేకుండా మీ ప్రోగ్రాం చేయండి అని చెప్పి ప్రతి ఏటా మాకు ప్రతి సంవత్సరం ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి సయ్యద్ సమీం గారు. నిజంగా అతని ఆర్కెస్ట్రా టీంలో ఎంత వాద్యాలు వాయిస్తుంటే నాకు ఎమోషన్ వస్తుందో, సమీం అయి ముందు కూర్చుని ఉంటే నాకు పాట పాడేదానికి అంత ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటి మన నెల్లూరు సింహపూరి ముద్దు బిడ్డ సయ్యద్ సమీం గారు, మొహమ్మద్ రఫీ గారి గురించి ఒక మంచి మాట్లాడాలి ప్రేమతో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఇక్కడికి వచ్చిన మా మిత్రులు ఖలీల్ గారు, జాఫర్ భాయ్ గారు, కాళేశ్వర్ గారు, ఫయాజ్, అదేవిధంగా జమీర్, వీళ్ళందరూ కూడా మొహమ్మద్ రఫీ గారి గురించి చాలా బాగా మాట్లాడారు. అదేవిధంగా మొహమ్మద్ రఫీ ఎటువంటి వ్యక్తి అంటే, ఏ విధంగా సృష్టిలో గాలి ఉంటుందో, ఏ విధంగా సృష్టిలో సూర్యుడు ఉంటాడో, ఏ విధంగా సృష్టిలో చంద్రుడు ఉంటాడో, ఏ విధంగా సృష్టిలో నీళ్లు ఉంటుందో, ఆ విధంగా మొహమ్మద్ రఫీ ప్రళయం దాకా ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మొహమ్మద్ రఫీ గారు స్వర్గవాసులైన తర్వాత కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైతే పాటను ప్రేమించే వ్యక్తులు, ఎవరైతే సంగీతాన్ని ఆస్వాదించే వ్యక్తులు, వాళ్ళందరి గుండె ఒక్క నిమిషం ఆగిపోయిందంటే అది అతి సయుక్తి కాదు. అదేవిధంగా యాదే రఫీ కార్యక్రమం నాకు బాగా గుర్తుంది. మన జావేద్ కానివ్వండి, జీలు కానివ్వండి, ఖాదర్ ఖాన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మొట్టమొదటి యాదే రఫీ కార్యక్రమాన్ని జెండా వీధిలో ఉన్న ఉర్దూ స్కూల్ ముందర పెట్టినాం. దాని తర్వాత ఆ కార్యక్రమం అక్కడ జనాలు ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి దాన్ని ఏదైనా ఫంక్షన్ హాల్లో చేస్తే బాగుంటుందని చెప్పి షాదీ మహల్లో పెట్టినాం. దాని తర్వాత జాకీర్, ఎవరైతే సుహానా కలెక్షన్స్ అని చెప్పి జాకీర్ గారు ఉన్నారో, అతను ఒక రేంజ్లో ఆ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళినారు. కానీ కార్యక్రమం చేయడానికి డబ్బులు కాదు, సంకల్పం కావాలని చెప్పి నిరూపించేది మనకు జావేద్ అని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. డబ్బులు ఉన్నప్పుడు ఘనంగా చేసినాం, డబ్బులు లేనప్పుడు మామూలుగా చేసినామని కాకుండా అతని శక్తికి మొహమ్మద్ రఫీ గారి జ్ఞాపకార్థం యాదే రఫీ కార్యక్రమాన్ని గత 33 ఏళ్ల నుంచి కింద మీద పడుతూ ఆ జీలుని, అదేవిధంగా ఇక్కడ ఉన్న సింగర్స్ని అందరినీ కూడా తీసుకొని మహాబాషాబాయి ఎలక్ట్రిసిటీలో పనిచేస్తారు రిటైర్. వీళ్ళందరూ కూడా మొహమ్మద్ రఫీ లాగా పాడుతున్నారా, మొహమ్మద్ రఫీ గొంతుతో వాళ్ళ గొంతు సరిగ్గా వస్తుందా అనేది పక్కన పెట్టేస్తే, ఇంతమంది జనాల్లో ముందుకొచ్చి పాడడం అనేది గొప్ప విషయం. మొహమ్మద్ రఫీ ప్రతి మనిషి గుండె చప్పుల్లో ఉంటాడు. మొహమ్మద్ రఫీ మనం చాలా ఈజీగా మొహమ్మద్ రఫీ అని చెప్పుకుంటున్నాం. మొహమ్మద్ రఫీ అంటే ఎంతోమంది మొహమ్మద్ రఫీ కోసం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో మా సోదరుడు అడ్వకేట్ శ్రీధర్ గారు ఇందాక పాడిన పాట నా మధ్య నిన్ను పిలిచింది గానమ్మ అని చెప్పి ఏదైతే పాట పాడినారో, నిజంగా ఇంచుమించు మొహమ్మద్ రఫీ రేంజ్లో పాడారు. అంటే అతనికి రఫీ గారి మీద ఉన్న ప్రేమ, రఫీ గారి పాట పాడాలన్న తపన ఏదైతే అతని గుండెల్లో ఉందో దాన్ని బయటికి తీసుకుని వచ్చారు. సోదరులారా, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు భారతదేశ సైనికులు బార్డర్లో యుద్ధం చేసేటప్పుడు మొహమ్మద్ రఫీ గారు అక్కడికి వెళ్ళి ఒక పాట పాడారు. కల్ చలే హమ్ వతన్ జాఫిదా దోస్తుతో అబ్ తుమారే హవాలే వతన్ దోస్త్ అని ఏదైతే పాట పాడినారో, ఆ పాట పాడిన తర్వాత సైనికులు పాకిస్తానీ ముక్కలు చెక్కలుగా ఓడించి భారతదేశ తిరంగ పతాకాన్ని ఎగరవేసినారు. అదేవిధంగా సోదరులారా, 1959లో బైజు బావరా అనే సినిమా వచ్చింది. ఆ బైజు బావరా సినిమా వచ్చినప్పుడు వీడియోలు లేవు,
టీవీలు ఉంటే ఎక్కడో ఉండేవి, రేడియోలో పాటలు వచ్చాయన్నమాట. ఆ పాట ఏదైతే మన్ తడపతి హరిదర్శన్ ఒక పాట ఉంది దాంట్లో. ఆ పాట ఏదైతే మన మొహమ్మద్ రఫీ గారు పాడిన తర్వాత ఆ రోజుల్లో ఏదైతే పెద్ద అగ్రహారాలు, ఏ విధంగా మనకి ఇప్పుడు జామియా దారులు ఏదేదో ఈ పెద్ద పెద్ద మదరసాలు ఉన్నాయో అలాగా హిందూ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మఠాలు ఉన్నాయన్నమాట. ఆ మఠాలలో ఉండే పీఠాధిపతులందరూ కూడా ఆ పాట పాడిన పండితుడిని ఒకసారి చూడాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. మన దేశం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఆ పాటకు మ్యూజిక్ ఇచ్చింది నౌషాద్, ఆ పాట రాసింది షకీల్ బదాయి, అదే విధంగా పాడింది మొహమ్మద్ రఫీ. వీళ్ళు ముగ్గురు ఏదైతే కాశ్మీర్ పండితులు సైతం పాండిత్యం లేని వాళ్ళు ఈ పాట పాడలేరని చెప్పి ముక్కు మీద వేలు విసుకునే విధంగా పాటలు పాడినారు. సింగర్ ఎవరైతే ఉంటాడో అతను ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో లేదా ఒక ఏరియాకి పరిమితం కాదు. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ విధంగా ప్రకృతిని ఆస్వాదిస్తారో అదే విధంగా పాటలను కూడా ప్రతి ఒక్కరు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. చాలా డైమండ్స్ ఉన్నాయి, వజ్రాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి, కానీ కోహినూర్ వజ్రానికి ఎంత వాల్యూ ఉందో మొహమ్మద్ రఫీకి ప్రళయం దాకా అంతే వాల్యూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన జావీద్ అండ్ టీమ్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మేము వస్తున్నాం, ప్రతి సంవత్సరం ఇదే మాట చెప్తున్నాం, వచ్చే సంవత్సరం మా తడాఖా చూపిస్తామని తొడ మీద పట్టుకొని వెళ్ళిపోతున్నాం, కానీ ఎవ్వరూ తడాఖా చూపించడం లేదు. కానీ ఈసారి అయితే ఖచ్చితంగా చెప్తున్నా, ఇన్షాల్లా వచ్చే సంవత్సరం నెల్లూరు చరిత్రలో గుర్తుండే విధంగా కనివిని జనాలు కూడా చర్చించుకోవాలా ఇటువంటి కార్యక్రమం నెల్లూరులో జావీద్ అండ్ టీం చేసిందా అని చెప్పి. ఆ రేంజ్లో ఈ కార్యక్రమానికి 3 నెలల ముందు నుంచే రిహార్సల్స్ అన్ని పెట్టి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో కొన్ని వేల మంది సమక్షంలో మేమందరం కూడా కలిసి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ శుక్రియా. అస్సలాము అలైకుం.